గుంటూరుకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు అనుచరులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ట్రిపుల్ కంపెనీలకు బ్యాంక్ ఆక్షన్లో వ్యాపారవేత్త మాదల శ్రీనివాస్ కొనుగోలు చేసిన ట్రిపుల్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వ సంస్థ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ పరిధిలో ఉన్నాయి. SFIO సంస్థ తన దగ్గర ఉన్న డేటాను అందించాలన్నట్లు సమాచారం పంపినట్లు బాధితులు తెలిపారు. దానికి సంబంధించి కొనుగోలు చేసిన కంపెనీల విషయాలు ఆ సంస్థకు చెప్తారు అనే అభద్రతా భావంతో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని బాధితుడు తెలిపాడు. స్వయంగా ఫోన్ కాల్లో ట్రిపుల్ తనను బెదిరించినట్లు బాధితుడు మీడియాకు వెల్లడించారు. కృష్ణమరాజు వలన తనకు ప్రాణహాని ఉంది అని ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ మ్యాటర్ని SFIOకి రిఫర్ చేశారు. అంటే సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ అనే దానికి రిఫర్ చేశారు. ఆ ఆర్గనైజేషన్ వారు వీరిని అరెస్ట్ చేయాలని ప్రయత్నించడం, వీరు వివిధ న్యాయస్థానానికి వెళ్ళి వారు బెయిల్ తెచ్చుకుని వారి కార్యక్రమం వారు చేసుకున్నారు. అయితే ఇప్పుడు SFI వారు సహజ సిద్ధంగానే కంపెనీ ప్రస్తుత యజమానులైన మాకు ఉత్తరపరిచ మెయిల్ పంపుతూ వారు మనకి నోటీస్ ఇస్తారు కదా, వీరు వచ్చి మా ముందు హాజరై వారు మీ దగ్గర ఉన్న వివరాలు, ఈ లావాదేవీల గురించి మీకున్న ఫైల్స్ మాకు అప్పచెప్పమని వారు మెయిల్ పెట్టడం, మేము యాజ్ పర్ చట్ట ప్రకారం మా దగ్గర ఏమున్నాయో అందజేస్తున్నాం, మిగిలిన మాకు సంబంధం లేదు, మా దగ్గర పాత లేవని ఉన్నాయని మేము చెప్పటం, వాడు మమ్మల్ని అంటే ప్రత్యుత్తరాల ద్వారా మీరు మన సమను మాదిరిగా మీరు వచ్చి మా ముందు హాజరవటమో వ్యక్తి ద్వారా పంపించి జరుగుతాం. ఈ సంఘటనలో సంబంధం లేని వ్యక్తి అయిన రఘురామకృష్ణరాజు గారు అంటే మరి ఈ యొక్క దీనివల్ల మా దగ్గర ఉన్న వివరాల వల్ల వారికి ఏమైనా ఇబ్బంది జరుగుతుందనే దురుద్దేశంతో మరి ఈరోజు మా దగ్గరికి నేను భోజనానంతరం విశ్రాంతి తీసుకుంటా 20-30 మంది వ్యక్తుల్ని మమ్మల్ని కిడ్నాప్ చేయమని ఉద్దేశంతో, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అదే చెప్పారు, మీరు వస్తే తీసుకెళ్ళమన్నారు, లేకపోతే ఎత్తుకెళ్తామని వచ్చారు. పైగా ఫోన్లో తెలిసిన వ్యక్తే కాబట్టి నేను ఫోన్లో కూడా వారితో పాటు ఎవరో ఒక వ్యక్తి భీమవరం చేస్తే ఆ వ్యక్తి ఫోన్లో కూడా మాట్లాడా. ఏమంటారా ఏంటి విషయం అంటే ఒక చనువు ఉంది, నాకు పరిచయం ఉంది, ఆయన కొత్తాడు కదంటే వారి నోటికి వచ్చిన దోషణ చేసి ఆయన వచ్చి నేను చెప్పినట్టు చేయి, లేకపోతే ఎత్తుకెళ్తామని తీరమని చెప్పడం జరిగింది. సరిపోతే నేను వెంటనే వచ్చారని చెప్పగానే మా డ్రైవర్కి ఫోన్ చేసి మన సమీప పోలీస్ స్టేషన్ పట్టాపురం CI గారికి ఫోన్ చేసి, అవును ఎవరో కొత్త వ్యక్తులు ఈ విధంగా దురుద్దేశంతో వచ్చినట్టు ఉన్నారంటే వారు వెంటనే మరి ఇద్దరు వాళ్ళ యొక్క SIని ఎవరినో పంపించడం జరిగింది. వాళ్ళు రాగానే ఈ లోపల నాకు మా మిత్రులు, మనం ఇక్కడ 60 ఏళ్ళ నుంచి పుట్టి పెరిగేది ఇక్కడే కాబట్టి మన మిత్రులు తెలియగానే వాళ్ళు పరిగెత్తుకుంటా ఏమిటి అన్నయ్య దగ్గరికి ఇంతమంది వచ్చారు ఏంటని వాళ్ళందరూ రావడం జరిగింది. వీళ్ళు ఒక ఇద్దరు కొద్దిగా దురుసుగా వాళ్ళు ఈ ప్రాంతం వారు లాగా లేరు, వాళ్ళు ఏదో కడప అని చెప్తున్నారు, నాకు తెలియదు, మరి ఎవరి తాలూకో కూడా నాకు తెలియదు. మీరు వస్తారా, మేము ఎత్తుకెళ్ళమంటారా? ఈ లోపల మా పోలీసులు రావటం, మా కుర్రాళ్ళు రావటం, సో కొద్దిగా వాళ్ళు ఇంటూ ఈ చుట్టుపక్కల తిరుగుతా ఎట్లా మీరు వస్తారా ఎత్తుకెళ్తారని ఇక్కడే వచ్చి ఉన్నారు. మరి ఇది ప్రభుత్వంలో ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి, పైగా ఆయనకి సంబంధం లేని సబ్జెక్టు, మరి చిరకాలం మన సన్నిహితం ఉన్నామని తెలిసినా ఏ దురుద్దేశంతో ఈ విధంగా కిడ్నాప్ ప్రయత్నం జరిగింది. నేను మా కేసు పెట్టే ముందు మీడియా మిత్రులు నాకు ప్రాణహాని ఉంది, రఘురామకృష్ణరాజు అతనికి సంబంధించిన వ్యక్తుల వల్ల అతను పుట్టిపోయినట్టు అనేది మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తే నా ధర్మంగా భావిస్తూ, అదే కాకుండా అసలు చట్టాన్ని చేతిలో తీసుకొని మరి పోలీస్ అధికారులు ఎందుకు పాపం ఎవరు ఒత్తిడికి వారు చాలాసేపు ఉన్నారు, మరి పైనుంచి ఎవరైనా ఫోన్ చేయటం ఒత్తిడికి వారు మళ్ళీ ఇటుకోవడం జరిగింది. ఈ లోపల నాకు మనకున్న శ్రేయాభిలాషులు కుర్రాళ్ళు చాలామంది వచ్చి అన్న ఏం జరిగింది అనగానే వీళ్ళు కొద్దిగా పక్కన చుట్టూ తిరుగుతున్నారు. దీని మీద తగు విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. రఘురామరాజు గారికి